కష్టాలు వస్తాయి, పోరాటాలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, ఎదురుపాట్లు ఉంటాయి. బట్ బీ ప్రిపేర్డ్. ఒంటరితనాన్ని అనుభవించాల్సి వచ్చింది, నిందన అనుభవించాల్సి వచ్చింది, ఎంతో అంధకారం చూడాల్సిన అవసరం వచ్చింది, జీవితం ఏమవుతుందో అనే పరిస్థితులు వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా రేపు నేను బ్రతుకుతానా అనే క్వశ్చన్ పాయింట్లో కూడా ఉన్నారు చాలామంది. పరిస్థితుల్లో దావీదు దేవుని దగ్గర మొరపెట్టిన రీతిగా, దేవుని మీద ఆధారపడిన రీతిగా, దేవుని మీద మనసు పెట్టి దేవుని మీద ఆధారపడుతున్నారా, లేకపోతే బెదిరిపోతున్నారా? దేవుడు మన జీవితంలో లైఫ్ పార్ట్నర్గా ఉండాలని ఆశపడుతున్నాడండి. మనం చేయగలిగింది మనం చేసి, మనం చేయలేనిది ఆయన చేతులు పెడతాం కాదు, కానీ మనం ఏం చేయబోతున్నామో ముందుగానే ఆయన చిత్తాన్ని కోరి ఆయనతో ఆయన సహాయంతో, ఆయన తోడుతో మనం చేయాలని దేవుడు ఆశపడతాడు. చింతించేంత వరకు మనల్ని మనం ఇంకా చులకన చేసుకుంటాం, కృంగి తీసుకుంటాం, మనం ఎవరమో అనేది మర్చిపోతాం. మనం దేవుని బిడ్డలమండి. మీరు నిజంగా క్రీస్తు యేసు రక్తంలో కడగబడిన వారైతే తండ్రి దగ్గరికి ధైర్యంగా వెళ్ళచ్చు. మీరు మనల్ని విలువైన వారుగా మారుస్తుంది. శ్రమ మనల్ని సరిదిద్దుతుంది. శ్రమ మనల్ని దేవుని దగ్గరికి చేస్తుంది. శ్రమ మనల్ని దేవుని యందు మన విశ్వాసాన్ని కనబర్చే అవకాశాన్ని కలుగు చేస్తుంది. శాంతవంతుడు, దేవుడు ప్రేమించే దేవుడు, దేవుడు ఆయన మాట నెరవేర్చే దేవుడు అనేది నీ కష్టార్జితాన్ని వ్యర్థంగా పోనవను, నువ్వు పడే ప్రయాస వ్యర్థంగా పోనవను దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు అండి. నేను ఏది చేసినా ఘనమైనవి చేస్తాడు, గొప్పవి చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. ఆయన అద్భుతకరుడు. నీతి అనే దట్టి, సమాధాన పాదజోళ్ళు, ఏంటి రక్షణ కవచం, రక్షణ హెల్మెట్, రైచియస్నెస్ బ్రెస్ట్ ప్లేట్, స్వర్డ్ ఆత్మ ఖడ్గము, విశ్వాసం అన్న డాళ్ళు పోషించేది ఆయనే. సింహపు పిల్లలైనా ఆకలి ఉంటాయి, కానీ ఆయన నమ్ము వారికి ఆకలి కొంటారు. ఏది తక్కువ కాదు. ఆకాశ పక్షులను పోషించే దేవుడు. మీరు వాటికి నా విలువైన వారు కదా. నిన్నాశ్రయించినాను, నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు, నరులేమి చేయగలరు.